అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు అమ్మాయికో ఉత్తరం. ఈ కథను రచించిన వారు కె రాజేశ్వరి గారు. ఈ కథ 2022 జనవరిలో ఈనాడులో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే, అమ్మా, నాన్నగారి సంవత్సరం కూడా అయిపోయిందిగా, ఇప్పుడైనా మాతో పాటు వస్తావా? ఏంటమ్మా, ఏం మాట్లాడవు? ఇంకా దేని గురించి నీ ఆలోచన? ఏం చెబుతుందోనని ఆత్రంగా తల్లి మొహంలోకి చూశాడు అవినాష్. ఇప్పటికిప్పుడు ఎలారా? పొలం కౌలు గురించి మాట్లాడాలి. ఉన్న పలంగా ఇల్లు ఇలా వదిలేస్తే ఎలా? అనవసరమైనవన్నీ వదిలించి అవసరమైన సామానంతా ఓ గదిలో సర్ది మిగిలిన ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తే ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకొని ఉంటారన్న ధైర్యం ఉంటుంది. మౌనంగా ఉన్న కోడల వైపు చూస్తూ అంది. ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా. నాకు ఎక్కువ రోజులు లీవ్ పెట్టడానికి కూడా కుదరదు. మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని అన్నాడు. సర్లేరా, నువ్వంతగా చెప్పాలా? నీ దగ్గరికి కాక నేనెక్కడికి పోతాను చెప్పు అంటూ మురిపంగా కొడుకు వైపు చూసింది రుక్మిణమ్మ. వాసుదేవరావు, రుక్మిణమ్మ దంపతులకి ఒక కొడుకు కూతురు. ఉన్న కొద్దిపాటి పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకి తీసుకుని ఎంతో కష్టనష్టాలు కోర్చి కొడుకుని ఎంటెక్, కూతుర్ని డిగ్రీ వరకు చదివించారు. డిగ్రీ కాగానే కూతురి అందాన్ని చూసి అవినాష్ ఫ్రెండ్ రేవంత్ ఇష్టపడి మరీ పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నాడు. కొడుక్కి మంచి జీతంతో ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం రాగానే ఒక ధనవంతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అల్లుడికి కొడుక్కి 5 అంకెల్లో జీతం రావటం, వాళ్ళు జీవితంలో బాగా సెటిల్ అయి పిల్లా పాపలతో సంతోషంగా గడపడం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతగానో మురిసిపోయారు. వాళ్ళ సంతోషం చూసి విధికి కన్ను కుట్టిందేమో మెట్ల మీద నుంచి జారిపడి తలకి బలంగా దెబ్బ తగలడంతో వాసుదేవరావుని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మరణించాడు. తనని ఒంటరిదాన్ని చేసి భర్త అంత హఠాటుగా దూరం అవటాన్ని తట్టుకోలేకపోయింది రుక్మిణమ్మ. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు అవినాష్. ఒక్కదానివే ఇక్కడ ఎందుకమ్మా, మాతో పాటు వచ్చేయి అని ఎన్నోసార్లు బతిమాలాడు. ఇప్పుడు నాకెక్కడికి రావాలని లేదురా, కొద్ది రోజులు ఆగాక చూద్దాంలే అని అంది. ఆ తర్వాత సంవత్సరం కాని అని అంది. అందుకనే సంవత్సరం కాగానే తల్లిని తనతో పాటు తీసుకెళ్లాలని అడిగాడు. అమ్మా, అన్నయ్యతో చెన్నై వెళ్ళావంటే మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో. నాన్న ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి రావటమే. నువ్వు మా ఇంటికి వచ్చి కూడా 1.5 ఏళ్ల దాటిపోయింది. పిల్లలు నిన్ను మరీ మరీ అడుగుతున్నారు. ఓసారి రామ్మా ఇంటికి అంటూ ఫోన్ చేసింది కూతురు తనూజ. తనూజ ఫోన్ చేసి పదే పదే అడగడంతో తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్లతో పాటు బయలుదేరింది రుక్మిణమ్మ. అల్లుడు స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. బాగున్నారా వదిన గారు అంటూ పలకరించిన వియ్యపురాలు దుర్గమ్మని చూసి విస్తుపోయింది రుక్మిణమ్మ. నిండుగా పుష్టిగా ఉండే దుర్గమ్మగారే ఇంతలా చిక్కిపోయారు. ఎలా ఉండే ఆమె ఇలా అయిపోయారేంటి అనుకుంటూ, బాగున్నాను వదిన గారు, మీరు బాగున్నారా అంటూ పలకరించింది. అమ్మమ్మ అంటూ పరుగున వచ్చిన మనవడిని మనవరాల్ని చూసి, ఉండండ్రా, రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను కదా, స్నానం చేసి వస్తాను అంటూ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళింది. స్నానం చేసి పిల్లలతో కబుర్లు చెబుతూ టిఫిన్ తిని కాఫీ తాగుతూ దుర్గమ్మనే గమనించసాగింది. ఇల్లు ఊడ్చి తుడవడం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, కూరలు తరిగిచ్చి అంట్లన్నీ తోమి తుడిచి సర్ది పెట్టడం దగ్గర నుండి అన్ని పనులు చేస్తున్న దుర్గమ్మని చూసి, అదేమిటి వదిన గారు, ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు, మాణిక్యం రావడం లేదా ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణమ్మ. లేదమ్మా, మానేసింది అంది తనూజ. కూతురి సమాధానం విని, ఎందుకు మానేసింది? ఎన్నో ఏళ్లుగా సొంత మనిషిలా నమ్మకంగా పనిచేస్తుంది కదా అని అంది. ఒంట్లో బాగుండడం లేదని 2 నెలల నుండి రావడం లేదు. మరి ఇంకెవరినైనా పనికి పెట్టుకోలేకపోయావా? ఏదో 1 రోజో 2 రోజులో అయితే ఎలాగోలా చేసుకోవచ్చు గాని రోజు ఇంట్లో పనంతా చేయాలంటే మాటలా? అందులోనూ మీ ఇల్లు చాలా పెద్దది. పైగా ఇంటి చుట్టూ మొక్కలు కూడా పెంచుతుంటారు. పిల్లలతో ఇంత పని చేయాలంటే కష్టం కదా. చాలా మందిని అడిగి చూశాను, ఎవరూ దొరకడం లేదమ్మా. పనివాళ్ళున్నా లేకపోయినా మన పని మనకి తప్పదు కదమ్మా అని నవ్వింది తనూజ. తనేదైనా పని అందుకోబోతే కూతురుతో పాటు దుర్గమ్మ కూడా అడ్డుపడి చేయనివ్వటం లేదు. ఓ రోజు సాయంత్రం దుర్గమ్మ పెరట్లో మొక్కలకి నీళ్లు పోయడం చూసి తల్లి పక్కన చేరింది తనూజ. అమ్మా, మీ అల్లుడు ఈవిడి గారిని ఇక్కడికి శాశ్వతంగా తీసుకొచ్చేశాడు. ఈ మధ్య ఆరోగ్యం కూడా అంత బాగుండడం లేదు కదా, ఒక్కదానవే అక్కడెందుకు అని తీసుకొచ్చి దిగబెట్టాడు. ఆయన గారికేం, పగలంతా ఏసీ గదిలో ఆఫీస్లో కూర్చుంటాడు. తప్పనిసరి తద్దినంలా ఈవిడి గారిని భరించాల్సింది నేనేకా. ఇక్కడ నేనేదో ఓపిగ్గా ఉండి అందరికీ చాకరీ చేసేదానిలా కనిపిస్తున్నానేమో. అందుకే నాకు ఒళ్ళు మండి కావాలనే మాణిక్యాన్ని మానిపించాను.
మా అత్తగారికి తను స్వయంగా చేసుకుంటే తప్ప మరొకరు చేసే పని నచ్చదు. నువ్వు చేసినా మళ్ళీ తను కొన్నాళ్ల పాటు రావద్దు. అంతగా అవసరమైతే నేనే కబురు చేస్తానులే అని చెప్పాను. ఇక నుండి ఈవిడగారికి తిండి తిప్పలు, మందులు, బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా. ఈవిడగారికి ఇన్ని జరిపి మళ్ళీ పని మనిషికి అంతంత జీతాలివ్వడం ఎందుకు? వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు పని మనిషి లేకుండా ఇంట్లో పనంతా తనొక్కరితే చేసుకోలేదా ఏంటి? అక్కడ చేసినట్లే ఇక్కడ చేస్తుంది. అంతే కదమ్మా అని అంది. కూతురి మాటలకి కళ్ళు పెద్దవి చేసుకుని విస్తుపోయి చూసింది రుక్మిణమ్మ. అమ్మా, అక్కడున్న పొలం అమ్మేసి పిల్లలిద్దరి పేరున ఇక్కడ 2 ఫ్లాట్స్ తీసుకున్నాడీయన. ఇల్లు కూడా బేరం పెట్టాం. దాన్ని కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బును పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్ లో వేయాలనుకుంటున్నాం. అన్నట్టు మరిచాను, అన్నయ్య కూడా నిన్ను చెన్నై తీసుకెళ్లాక మన ఊర్లో ఉన్న ఇల్లు పొలం అమ్మాలని అనుకుంటున్నాడు. ఒకవేళ అవి కానీ అమ్మటం జరిగితే నాకు కూడా వాటా ఇవ్వాలి, ముందే చెప్తున్నా. ఇవ్వకపోతే ఊరుకోను. వాడికెలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం అని అంది. ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేవేమీ బుర్రలోకి ఎక్కడం లేదు. ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది. మర్నాడు సాయంత్రం తనూజ ఫ్రెండ్స్ కాబోలు 2 ఆడవాళ్లు వస్తే హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళొచ్చిన విషయం తెలియక ఉతికిన బట్టలు మడత పెట్టి ఎవరి గదుల్లో వాళ్ళని సర్దడానికి హాల్లో నుండి బెడ్రూంలోకి వెళ్ళింది దుర్గమ్మ. ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళిపోయింది. ఆ వచ్చిన వాళ్ళల్లో ఒక ఆమె వెళ్తూ వెళ్తూ మొక్కలకి పాదులు చేసి నీళ్లు పెడుతున్న దుర్గమ్మని చూసి, మీ పని మనిషి అన్ని పనులు ఎంతో చక్కగా బాధ్యతగా చేస్తుంది. మాకు కూడా ఎవరన్నా దొరుకుతారేమో, కాస్త అని అంది. తనుజ ఆ మాటలు విననట్లే వెంటనే టాపిక్ మార్చి వాళ్ళని గేటు వరకు సాగనంపింది. ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురుపడద్దని చిలక్కి చెప్పినట్లు ఎన్నిసార్లు చెప్పినా ఈవిడింతే. చూసిన వాళ్ళంతా పని మనిషా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఈవిడి గారిని అంటూ దుర్గమ్మ స్నానానికి వెళ్లడం చూసి తల్లి ముందు విసుక్కుంది తనుజ. ఇంట్లో ఇంతకు ముందు ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా కనిపించింది రుక్మిణమ్మకి. ఓ వారం 10 రోజులు మనవడు మనవరాలతో సరదాగా గడపాలని వచ్చిందల్లా 5వ రోజే తిరుగు ప్రయాణం అయ్యింది. 10 రోజుల తర్వాత కూతురికి ఒక ఉత్తరం రాసింది. అమ్మా తనుజ, అన్నయ్యతో చెన్నైకి రాను, ఇక్కడే ఉంటానని చెప్పావట కదమ్మా, ఎందుకని అని నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడిలా నీకు ఉత్తరం రాస్తున్నాను. నిన్ను చూస్తుంటే చాలా మారిపోయావనిపిస్తుంది. నీలో ఉండే జాలి, ప్రేమ, కరుణ ఏమైపోయాయో అర్థం కావటం లేదు. చిన్నతనంలోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలు కోరికలు చంపుకొని తిని తినక ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇంత వాడిని చేసింది మీ అత్తగారు. వయసు దిగి శక్తి నశించి ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో కొడుకు ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమెని నువ్వెంత బాధ పెడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? తిండి తిప్పలు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా అన్నావే, ఆమె కూడా ఇంచుమించుగా నా వయసుదే కదా. ఈ వయసులో మాలాంటి వాళ్ళం ఎంత తింటాం చెప్పు? ఆమె తినే ఆ 4 మెతుకులు నీకు భారంగా అనిపించిందా? మీరంతా తినగా మిగిలిపోయేంత లేదు ఆమె తినే తిండి. రేపేదన్నా నా పరిస్థితి బాగాలేక నీ దగ్గర ఉండాల్సి వస్తే నా గురించి కూడా ఇలాగే అనుకుంటావా అమ్మా? ఇక ఈ వయసులో ఒళ్ళు దాచుకోవడానికి ఏవో 4 సాదా చీరలు తప్ప మాలాంటి వాళ్ళకి పట్టు పీతాంబరాలు అవసరం లేదు కదా. ఆమెకు కొనే చీరలు అన్నీ కలిపినా నువ్వు కొనుక్కునే ఒక్క చీర ఖరీదు కూడా ఉండదు. నెల మొత్తం మీ అత్తగారికి అయ్యే ఖర్చంతా చూసినా మీరు మీ పిల్లలు ఒకరోజు సినిమా చూసి రెస్టారెంట్లో భోజనం చేసినంత కూడా అవ్వదు. అవుతుందంటావా కాదంటావా? కడుపు నిండా తిండి తినకుండా 25 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకోబట్టే నీ భర్త ఈ రోజు లక్షలు సంపాదిస్తూ నిన్ను నీ పిల్లల్ని ఏసీ గదుల్లో ఉంచి ఏసీ కారుల్లో తిప్పగలుగుతున్నాడు. అనారోగ్యంతో తన పని తనే చేసుకోలేక కన్నబిడ్డ దగ్గరికి వస్తే మీ ఇంటిల్లిపాది అందరి పనులు చేయిస్తున్నావే, అది కూడా పని మనిషిని మాన్పించి మరి. ఎంత దారుణం! తను రాకముందు నీకు ఇంటి పనికొకరు వంట పనికొకరు ఉండేవాళ్ళు కదా. వయసులో ఉన్న నువ్వే నీ ఇంట్లో పని చేసుకోలేక 2 పనివాళ్ళని పెట్టుకుంటే వయసు మళ్ళిన మీ అత్తయ్య ఇంటెడు చాకరీ ఎలా చేయగలుగుతుందనుకున్నావు? అత్తగారంటే తల్లి తర్వాత తల్లి లాంటిదని ఎందుకనుకోవు? ఆమె స్థితిలో నేనే ఉంటే ఒక్కసారి ఊహించుకో, నీకెంత బాధ కలుగుతుందో. ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు. అయినా మాలాంటి వాళ్ళం ఇంకా ఎన్నాళ్ళుంటాం, ఎన్నేళ్లు బతుకుతాం? ఈ వయసులో మాకు ఉండేది ఒకే ఒక్క కోరికమ్మా. ఉన్న 4 రోజులు కన్నబిడ్డల దగ్గర మనశ్శాంతిగా బతికి ప్రశాంతంగా తనువు చాలించాలని. కానీ ఈ కాలం ఆడపిల్లలకి
భర్తలు కావాలి, వాళ్ళు సంపాదించే లక్షల జీతం కావాలి, వాళ్ళ వెనుకున్న ఆస్తులు కావాలి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వద్దు. నోరారా వాళ్ళని అత్తయ్య మావయ్య అని పిలవడానికి కూడా ఇష్టపడడం లేదు. కారణం, వాళ్ళు పరాయి వాళ్ళు, పనికిరాని వాళ్ళు, అంటరాని వాళ్ళు. నువ్వే నీ అత్తగారిని ఓ పని మనిషిని చేస్తే నీ ఇంటికొచ్చిన వాళ్ళు అలా అనుకోవడంలో తప్పేముంది? పని మనిషి కాదు, మా అత్తగారు అని చెప్పే సంస్కారం నీకు లేకపోయే. నా కడుపును పుట్టి నా పెంపకంలో పెరిగిన నువ్వే ఇలా ఉంటే ఇక నీ వదిన మాత్రం నన్ను బాగా చూసుకుంటుందన్న గ్యారంటీ ఏంటి? తను నీలాంటి ఆడపిల్లే, నేను తనకి అత్తగారినే. మీ భాషలో తప్పనిసరి తద్దినాన్నే కదమ్మా. ఉన్న ఆస్తులు వదులుకొని మీ ఇళ్లకు వచ్చి మీ ఇళ్లల్లో పని మనుషులుగా మారి మీరనే సూటిపోటి మాటలు భరిస్తూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ జీవచ్ఛవల్లా బతకాల్సిన కర్మ నాకు వద్దమ్మా. నీ ఇంటి వాతావరణం చూశాకే నాకు ఈ జ్ఞానోదయం అయ్యింది. నువ్వే కాదు, ఈ రోజుల్లో చాలా మంది కోడళ్ళు నీలానే ప్రవర్తిస్తున్నారు. అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఇంట్లోనే నేను ఉండాలని, నేను ఉన్నంత వరకు నా ఆస్తులు కూడా అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. చివరిగా ఒక మాట, నీలో జాలి, దయ, మానవత్వం అనేవి ఏమాత్రమైనా ఉంటే ఈ చివరి రోజుల్లోనైనా మీ అత్తగారికి కాసంత సంతోషాన్ని, మనశ్శాంతిని కలిగించి ఆమెలో ఈ అమ్మని చూసుకుంటావని ఆశిస్తూ, కాదు కాదు అభ్యర్థిస్తూ మీ అమ్మ రుక్మిణమ్మ. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలి అని అనుకుంటే కమెంట్ చేసి తెలపండి.